సో తల్లిదండ్రులు అది ఆలోచించి మన జిడి గోయంక కూడా వచ్చేసి చూసుకుంటే మన దగ్గర అన్ని వసతులు ఉన్నాయి, భోజన సదుపాయాలు చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ మనం దక్షిణాది వారికి అనుమానం ఏంటంటే ఇక్కడ భోజనం ఎలా ఉంటుంది, చపాతీలే పెడతారా, ఈ సందేహాలన్నీ కూడా మీరు వస్తే మీకు నివృత్తి చేయబడుతుంది. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి, ఇడ్లీ, దోశ, పూరి, బిర్యానీ, రైస్, అన్ని రకాలైన భోజన వస్తువులతో. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో స్విగ్గీ, జొమాటో ద్వారా కూడా పిల్లలు ఆర్డర్ చేసుకుంటారు వాళ్ళకి నిజంగా బోర్ కొట్టినప్పుడు. కాబట్టి భోజనం గురించి ఎక్కువ పెద్దగా ఆలోచించవసరం లేదు తల్లిదండ్రులు. ముందుగా వాళ్ళు ఆలోచించాల్సింది పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క ఏంటి వాళ్ళ ఇష్టాలు. ఇష్టంతో చదివితే కష్టం ఉండదు. ఈ 4 ఏళ్ళు కూడా నెక్స్ట్ 40 ఏళ్ళకి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.